శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు అనుకూలించటం లేదో, అనుకూలించని గ్రహాలు యోగించడానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, అలాగే ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు వినాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించినట్లయితే వ్యతిరేక గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు పొందాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, అన్ని సమస్యల నుంచి బయటపడటానికి పాటించాల్సిన ముఖ్య విధులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే, ఈ 10 రోజుల్లో మొదటి 5 రోజుల్లో సూర్యుడు 1వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 5 రోజుల్లో 2వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే సూర్యుడి బలం తులారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో లేదు. కాబట్టి నవంబర్ 11 నుంచి నవంబర్ 15 మధ్యలో జన్మంలో రవి అనారోగ్య సమస్యలు ఇచ్చే అవకాశం ఉంది. కంటికి సంబంధించి కానీ, గుండెకి సంబంధించి కానీ ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలు ఉన్న వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఎందుకంటే జన్మంలో రవి ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు ఇస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి నవంబర్ 11 నుంచి నవంబర్ 15 మధ్యలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. తర్వాత నవంబర్ 16 నుంచి నవంబర్ 20 మధ్యలో సూర్యుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అప్పుడు మాత్రం ఆఫీసులో గొడవలు అయ్యే అవకాశం ఉంది. నవంబర్ 16 నుంచి నవంబర్ 20 మధ్యలో ఆఫీసులో కొలీగ్స్తో మాట్లాడినా, బాస్తో మాట్లాడినా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. తక్కువ మాట్లాడండి, చిరునవ్వుతో ఉండండి. లేకపోతే లేనిపోని గొడవలు మీ మాట దూకుడు వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో కూడా బాగా ఆలోచించి మాట్లాడాలి. నవంబర్ 16 నుంచి నవంబర్ 20 మధ్యలో తప్పుగా మాట్లాడితే రాజకీయాల్లో పెద్ద దుమారం లేగుతుంది. అలాగే నవంబర్ 16 నుంచి నవంబర్ 20 మధ్యలో రాజకీయాల్లో కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. లేకపోతే పెద్ద దుమారం చెలరేగే అవకాశాలు ఉన్నాయి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే గొడవలయ్యే అవకాశం ఉంది. తండ్రితో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే తులారాశి వాళ్ళకి బుధుడు మాత్రం ఈ 10 రోజుల్లో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ద్వితీయంలో బుధుడు తిరుగులేని విధంగా యోగిస్తున్నాడు. కాబట్టి తులారాశి విద్యార్థులకి బ్రహ్మాండమైన కాలం అని చెప్పాలి. ఎవరైనా తులారాశి విద్యార్థులు గ్రూప్ డిస్కషన్స్లో కనుక పార్టిసిపేట్ చేస్తే వాళ్ళే నెంబర్ 1గా సక్సెస్ సాధిస్తారు. తులారాశి విద్యార్థులు వాళ్ళ మాటలతో ఎడ్యుకేషన్ రంగంలో చక్రం తిప్పుతారు, అందరినీ ఆకట్టుకుంటారు. తులారాశి విద్యార్థులు ఎవరైనా సరే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కావాల్సిన చోట సీటు తెచ్చుకోగలుగుతారు. అలాగే ఎవరైనా కొత్తగా ఇంటర్వ్యూలకు వెళితే తులారాశి వాళ్ళు ఇంటర్వ్యూలో అధికారులను వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. అన్ని రౌండ్స్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసి క్వాలిఫికేషన్కి తగిన జాబ్ తెచ్చుకోగలుగుతారు. అంటే ఉన్న జాబులో ఒడిదుడుకులు తులారాశి వాళ్ళకు ఉన్నప్పటికీ కొత్త జాబ్ కోసం వెళితే మాత్రం బుధుడి బలం వల్ల ఇంటర్వ్యూలో బ్రహ్మాండంగా వాళ్ళ వాక్చాతుర్యంతో ఆకట్టుకొని వాళ్ళ క్వాలిఫికేషన్ తగిన కొత్త జాబ్ తెచ్చుకోగలుగుతారు. బిజినెస్లో కూడా మంచి లాభాలు వస్తాయి. ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన లాభాలు తులారాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో వ్యాపారంలో పొందగలుగుతారు. మీరు ఏ వ్యాపారం చేసినా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. వ్యాపారంలో పోటీ తట్టుకొని అత్యున్నత స్థాయికి ఎదగలుగుతారు. వ్యాపారం బాగుంది, అద్భుతమైన లాభాలు ఉన్నాయి. విద్యారంగం బాగుంది, తిరుగులేని విజయాలు ఉన్నాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే బ్రహ్మాండమైన జాబ్ వస్తుంది. అలాగే శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. 1వ స్థానంలో తులారాశి వాళ్ళకి శుక్రుడు యోగిస్తున్నాడు. శుక్రుడి బలం ఈ 10 రోజుల్లో బ్రహ్మాండంగా ఉంది. అంటే రాజవైభోగం ఉంటుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం స్వీకరిస్తారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో చక్రం తిప్పుతారు. పేరు డబ్బు సంపాదిస్తారు. అలాగే ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విపరీతంగా ఉంటుంది. దంపతుల మధ్య ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో అయితే బ్రహ్మాండంగా లాభాలు సంపాదించగలుగుతారు. ధనప్రాప్తి యోగం అద్భుతంగా ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. జన్మంలో శుక్రుడు అన్ని శుభ ఫలితాలు ఇస్తాడు. కుజుడు మాత్రం 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంతా బాగున్నా ఒక్కొక్కసారి ముక్కు మీద కోపం వల్ల సమస్యలు తెచ్చుకుంటారు.
ఆ ముక్కు మీద కోపాన్ని ఫ్యామిలీలో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ తగ్గించుకోండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రెండో ఇంట్లో కుజుడు యోగించటం లేదు కాబట్టి కుటుంబంలోనే మీ మాట దురుసుతనం వల్ల గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి తులారాశి వాళ్ళకి బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, రవి కుజుడు బాలేరు. రవి బలం 10 రోజుల్లో లేదు. రవి బలం పెరగాలంటే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ప్రతిరోజు కూడా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదువుకోండి. విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది, చాలా శక్తివంతమైంది. ఆ విష్ణు పంజర స్తోత్రం వింటే 10 రోజుల్లో సూర్యుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు 10 రోజుల్లో పూర్తిగా సూర్యుడు యోగిస్తాడు. అలాగే ఈ 10 రోజుల్లో కుజుడు యోగించట్లేదు. కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఈ 10 రోజుల్లో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. అప్పుడు రెండో ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. కుజుడి వ్యతిరేకత నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. నానబెట్టినటువంటి కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినండి. అప్పుడు రెండో ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. కాబట్టి సూర్యుడు కుజుడు ఈ 2 గ్రహాలు యోగించటం లేదు కాబట్టి విష్ణు పంజర స్తోత్రము, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము ఈ 2 స్తోత్రాలు ప్రతిరోజు వినే ప్రయత్నం చేసినట్లయితే రవి కుజుడు కూడా యోగిస్తారు. అప్పుడు తులారాశి వాళ్ళకి బుధ శుక్రులు ఎలాగూ యోగిస్తున్నారు కాబట్టి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అన్ని రకాలుగా కలిసి రావాలంటే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలను కూడా తప్పకుండా ప్రసన్నం చేసుకోండి. ఎందుకంటే దీర్ఘకాల గ్రహాలు ప్రసన్నమైతే యోగం అనేది తొందరగా వస్తుంది. దీర్ఘకాల సంచారంలో మొట్టమొదట దేవగురువు బృహస్పతిని అందరూ ప్రసన్నం చేసుకోండి. గురువు బలం ఉంటే డబ్బుకు లోటు ఉండదు, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి గురువును ప్రసన్నం చేసుకోవటానికి ఈ 10 రోజుల్లో కూడా 12 రాసుల వాళ్ళు శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. అలా చేసుకుంటే గురుబలం విశేషంగా పెరుగుతుంది. అయితే ఇంట్లో శివలింగం లేని వాళ్ళు ఏం చేయాలంటే శివలింగం లేని వాళ్ళు ఈ 10 రోజుల్లో నవంబర్ 11 నుంచి నవంబర్ 20 మధ్యలో ప్రతిరోజు కూడా ఇంట్లో ఈశాన్య దీపం వెలిగించుకోండి. అంటే స్నానం చేశాక హాల్లో ఈశాన్యం మూల ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఈశాన్య దీపము అంటారు. ఈ ఈశాన్య దీపం వెలిగిస్తే గురుబలం ద్వాదశ రాశుల వాళ్ళకి పెరుగుతుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, కెరీర్ ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి, అలాగే జాబ్ టెన్షన్స్ అనేవి ఉండవు, వివాహ సమస్యలు కూడా తొలగిపోతాయి. వివాహాలు నిశ్చయం చేసుకోవటానికి కూడా ఈశాన్య దీపం విశేషంగా సహకరిస్తుంది. గురుబలం సంపూర్ణంగా వస్తుంది. అలాగే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలలో శనీశ్వరుడికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ద్వాదశ రాశులలో ఎక్కువ రాశుల వాళ్ళకి ఏదో ఒక దోషం ఉంటుంది. ఏలినాటి శని దోషం, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయ శని, ఇలా రకరకాలుగా శని దోషం వెంటాడుతూ ఉంటుంది. ఏ రాశి వాళ్ళైనా సరే శనిని ప్రసన్నం చేసుకుంటే తొందరగా కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. శనిని ప్రసన్నం చేసుకోవాలంటే శని స్తోత్ర ప్రియుడని పురాణాల్లో చెప్పారు. స్తోత్రం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎన్ని పరిహారాలు చేసినా ఒక స్తోత్రం వింటే ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. అదే దశరథ శని స్తోత్రం. అందుకని అందరూ కూడా ఈ 10 రోజుల్లో వీలైనప్పుడల్లా కష్టానికి తగిన ఫలితం రావటం ఆలస్యం అవుతూ ఉంటే దశరథ శని స్తోత్రం వినండి. అలాగే శని పూర్తిగా యోగించాలంటే మీ చేత్తో నువ్వులు ఎవరికైనా ఇచ్చేయాలి. అయితే నువ్వుల దానం ఎవరు తీసుకోవట్లేదు అనుకోండి, నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి, ఆ చిమ్మిలి గోమాతకు ఆహారంగా కొద్దిగా తినిపించండి. లేదా నువ్వులుండలు, తెల్ల నువ్వులుండలు కానీ నల్ల నువ్వులుండలు కానీ ఏవైనా ఎవరో ఒకళ్ళకి దేవాలయం బయట పంచిపెట్టేసేయండి. అప్పుడు శని తొందరగా యోగిస్తాడు. కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తొందరగా లభిస్తుంది. అప్పుడు శనైశ్వరుడి అనుగ్రహం వల్ల ఏ రకంగా అయినా సరే మీకు వృత్తిపరంగా రాణిస్తారు, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా 12 రాశుల వాళ్ళు శని అనుకూలత వల్ల తొందరగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలలో తర్వాత గ్రహం రాహు. రాహు విదేశీ కారకుడు.
విదేశాలకు వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళాలి, అబ్రాడ్లో చదువుకోవాలి, అబ్రాడ్లో ఉద్యోగం చేయాలి, అబ్రాడ్లో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు అబ్రాడ్ తొందరగా వెళ్ళాలంటే రాహువును ప్రసన్నం చేసుకోవాలి. రాహువును ప్రసన్నం చేసుకోవాలంటే గోమాతకు ముల్లంగి తినిపించాలి. ఉడకబెట్టిన ముల్లంగి గోమాతకు తినిపిస్తే రాహు వెంటనే ప్రసన్నమైపోతాడు. అయితే దగ్గరలో గోవులు లేని వాళ్ళు ఏం చేయాలి? అలాంటి వాళ్ళు రాహువును ప్రసన్నం చేసుకోవాలంటే ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. 2 నిమ్మకాయలు కోస్తే 4 డొప్పలు వస్తాయి. వాటిని పిండేసి వెనక్కి తీసి నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో 2 పువ్వొత్తులు వేసి రాహుకాలంలో అమ్మవారి ఆలయంలో నిమ్మదీపాలు పెడితే రాహువు యోగిస్తాడు. విదేశీయాన ప్రయత్నాలు తొందరగా అనుకూలిస్తాయి. మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా ఉండటానికి కూడా రాహువుకు సంబంధించిన నిమ్మకాయల దీపం పరిహారం విశేషంగా సహకరిస్తుంది. చాలామంది గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ ట్రేడింగు, షేర్ మార్కెట్, స్పెక్యులేషను, బిట్ కాయిన్ ఇలా గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు. గ్యాంబ్లింగ్లో కూడా మీకు ఎక్కువ ఫేవరబుల్గా ఉండాలంటే రాహుకాలంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు పెట్టుకోండి. దేవాలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లో మాత్రం నిమ్మదీపాలు పెట్టకూడదు. మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర నిమ్మదీపాలు పెట్టుకోండి. రాహు యోగిస్తాడు, గ్యాంబ్లింగ్లో లాభాలు వస్తాయి, అబ్రాడ్ ఛాన్సెస్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఇక దీర్ఘకాల సంచార గ్రహాల్లో ఆఖరిది కేతువు. కేతువు బలం లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ 10 రోజుల్లో 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళకైనా అన్ఎక్స్పెక్టెడ్గా హఠాత్తుగా ప్రాబ్లం వస్తే మాత్రం వెంటనే కేతువును ప్రసన్నం చేసుకోండి. కేతువును ప్రసన్నం చేసుకోవాలంటే నానబెట్టిన ఉలవలు గోమాతకు తినిపించాలి, లేదా కేజింబావు ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు వెంటనే కేతువు ప్రసన్నమవుతాడు. గోమాత దగ్గరలో లేదనుకోండి, కుక్కలకు రొట్టెల ఆహారంగా వేయండి. దానివల్ల కేతువు ప్రసన్నమవుతాడు. కేతువు ప్రభావం కుక్కల మీద ఉంటుంది కాబట్టి కుక్కలకు మనం ఆహారం వేస్తే నవగ్రహాల్లో కేతువు శాంతించి మనకి ఆకస్మికంగా వచ్చినటువంటి సమస్యకు ఒక పరిష్కార మార్గం తెలియజేస్తాడు. అలాగే అనుకోకుండా ఈ 10 రోజుల్లో 12 రాశుల్లో ఎవరికైనా కేతు బలం లేకపోవటం వల్ల హఠాత్తుగా అనారోగ్య సమస్య వచ్చినా, హఠాత్తుగా ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ సమస్య నుంచి బయటపడటానికి దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో ఉత్తర దిక్కులో 5 ఒత్తుల దీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించుకోండి. వెంటనే కేతువు యోగిస్తాడు, ఇబ్బంది ఉండదు. ఇలా దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువుకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ప్రత్యేకమైన సమస్యల నుంచి బయటపడవచ్చు. నవంబర్ 11 నుంచి నవంబర్ 20 మధ్యలో 12 రాశుల వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి మేషాది 12 రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో ఉండేటటువంటి రాశి ఫలితాలు. ఎప్పటికప్పుడు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. గ్రహాలు ఏవి యోగిస్తాయి, ఏవి యోగించవు, యోగించని గ్రహాలకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.